వడగళ్ల వాన కూడా పడుతుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మిగిలిన ప్రాంతాల్లో కూడా వడగళ్ల వాన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడాన్ని మీరు గమనించాలి. అండ్ మీరు ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు, ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో హైవే మీద మొత్తం వాటర్ అంతా కూడా పారుతూ వస్తుంది. వాటర్ అంతా కూడా హైవే మీద స్టోర్ అవ్వడాన్ని మీరు చూడొచ్చు. సాధారణంగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా బయటకు వస్తారు. వర్షాకాలం అయితే అట్లీస్ట్ గొడుగులు లేదంటే రెయిన్ కోట్స్ లాంటివి క్యారీ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ సమ్మర్ టైం కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా బయటకు వచ్చారు. ముఖ్యంగా విజయవాడ, గుడివాడ ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, గన్నవరం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు పడబోతున్నాయి అంటున్నారు ఈ ప్రాంతాల్లో. తుళ్ళూరులో కూడా పిడుగులు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడే అందుతున్నటువంటి మరొక సమాచారం, తాజా సమాచారం, తుళ్ళూరులో పిడుగుపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తోంది. ఎవరు బయటకు రావద్దు. మీ ప్రాంతాల్లో ఒకవేళ తీవ్రంగా మబ్బుతో ఉందా, కారు మబ్బులు కమ్ముకొని ఉన్నాయా, కేర్ఫుల్గా ఉండండి. పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ఓపెన్ గ్రౌండ్స్లో ఎవరు ఉండొద్దు, బయటికి రావద్దు. ఓపెన్ గ్రౌండ్స్లో ఎవరు ఉండొద్దు, చెట్ల కింద ఎవరు ఉండొద్దు. మీ నివాసాల్లోనే ఉండండి. ముఖ్యంగా విజయవాడ, గుడివాడ, నూజివీడు, గన్నవరం ఈ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది, పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. అట్ ది సేమ్ టైం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో రానున్న మరికొన్ని గంటల్లో అంటే ఈ రాత్రిలోపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో మీ ఏరియాల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సడన్గా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల మీకు ఏదైనా నష్టం జరిగిందా? ఎందుకంటే చాలా ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటున్నామంటూ రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు పంటలు, ముఖ్యంగా వాణిజ్య పంటలు కానీ, వరి కానీ, ఇటు మొక్కజొన్న లాంటి పంటలు అన్నీ కూడా ఇప్పటికే కాపుకొచ్చాయి, కోతకొచ్చాయి. చాలా ప్రాంతాల్లో కోతలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి సమయంలో వర్షాలు పడడం అనేది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగుల్చుతుంది. ఒకసారి మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. భారీ వర్షం, ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు. సహజంగా సమ్మర్లో బయటకు వచ్చేసారు, తీరా చూస్తే భారీ వర్షం పడడంతో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద లేదంటే చిన్న ఈ షాపుల దగ్గర ఇలా ఆగిపోయారు చాలామంది. కొన్ని ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. మీరు చూడండి ఒకసారి బయట ఉన్నటువంటి పరిస్థితిని, ఆ విజువల్స్ నేను ఒకసారి మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతున్నట్లుగా కూడా కనపడుతుంది. మా టీం ఒకసారి మీకు ఆ విజువల్స్ మరింత క్లియర్గా చూపిస్తారు. జస్ట్ టేక్ ఏ లుక్ దేర్. చాలా మంది ఆ ఫ్లైఓవర్స్ కింద, బ్రిడ్జిల కింద ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా హెల్త్ మీద కూడా మీరు చూస్తున్నారు వడగళ్ల వాన పడుతుంది. అక్కడ వడగళ్ల వాన లావుగా ఉండేటువంటి ఐస్ ముక్కలు లాంటివి పడడం మీరు చూస్తున్నారు. వాటి కింద ఒకవేళ డైరెక్ట్గా మన మీద అవి పడితే కొంత దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. సో మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరిన్ని ప్రాంతాల్లో మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు, ఒక్కసారి మీరు చూడండి ఆ విజువల్స్ నేను మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా. మరికొద్దిసేపట్లో నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతారు. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ఆర్ఎన్ న్యూస్ నెక్స్ట్ కామెంట్ చేస్తున్నారు, మాకు వడగళ్ల వాన పడింది అంటూ కామెంట్ చేశారు. మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మీ ప్రాంతంలో ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందా, మీ ఏరియాలో ఇంత సడన్గా వర్షం పడితే ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది కూడా మాతో కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్ మనకు అందిస్తారు. సచిన్, డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ ఇంత సడన్గా ఈ వర్షాలకి మనం కారణం ఎలా చూడొచ్చు, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, అండ్ వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇదే అంశానికి సంబంధించి నందు మనం 2 రోజుల నుంచి వెదర్ అప్డేట్ అందించే ప్రయత్నం చేశాం. ఇన్ఫాక్ట్ భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకొచ్చాం 18వ తారీఖు నుంచి, అంటే 17th ఈవినింగ్ నుంచి కానీ లేకపోతే 18th మార్నింగ్ నుంచి కూడా దీని ఇంటెన్సిటీ ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ కూడా ఉరుములు మెరుపులు కొన్ని సందర్భాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఈరోజు సిచ్యువేషన్ చూడొచ్చు. విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, దాదాపు 20 నిమిషాల క్రితమే ఇది అలర్ట్ ఇచ్చింది. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్
స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పుకొచ్చినమాట. రాగల 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 4 గంటల 15 నిమిషాలకి రిలీజ్ చేసిన ఈ పోస్ట్ ఇది. ఏపీలో పలు జిల్లాలో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడతాయి. రాగల 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తోంది. దాంతోపాటు కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద నిలబడద్దు అంటూ కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తున్న సందర్భం. దాంతోపాటు కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద నిలబడద్దు అంటూ కూడా ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చిన మాటకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ నేను ఇప్పుడు మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ అటు అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎటువంటి సినారియో ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు మ్యాప్లో చూడొచ్చు. ప్రస్తుతం న్యూజివీడు కావచ్చు, నందిగామ, అలాగే గన్నవరం, ఇటు గుంటూరు, అమరావతి ఈ ప్రాంతాల్లో మీరు చూస్తే కనుక క్లోజ్ అబ్జర్వేషన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడొచ్చు. ఏకంగా రెడ్ మార్క్ ఉంది. అంటే దాదాపుగా 100 మిల్లీమీటర్లు అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం గురించి మాట్లాడుకునే సందర్భం. 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది అనేది. ఇక్కడ గుంటూరు నుంచి చూసుకుంటే అమరావతి, అట్ ద సేమ్ టైం నూజివీడు, నందిగామ ఈ ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీని ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. దాంతో చూసుకుంటే కనుక దీని ప్రభావం ఇటు అవనిగడ్డ నుంచి గుడివాడ, గన్నవరం, ఏలూరు ఈ ప్రాంతాల మీద ఎక్కువగా మనకు కనిపిస్తోంది. మ్యాప్లో మీరు చూడొచ్చు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. విజువల్స్లో చూడొచ్చు ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది అనేది. ఇప్పటికే దీని ప్రభావం మనకి గ్రౌండ్లో సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. అంటే భారీ వర్షం నమోదవుతుంది, కొన్ని సందర్భాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి, వడగండ్ల వాన పడుతోంది. అక్కడ సిచ్యువేషన్ మనం 2 రోజుల నుంచి అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్నిచ్చింది, కొన్ని సందర్భాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని లోకల్గా ఉన్న అథారిటీస్ అక్కడ రెడ్ అలర్ట్ని జారీ చేస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా అమరావతి నుంచి గన్నవరం ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఒకసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా బహుశా ఇది అర్థం కాకపోతే నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి గన్నవరం నుంచి అమరావతి, మరి ముఖ్యంగా గుంటూరు నుంచి నందిగామ, అలాగే గన్నవరం, నూజివీడుతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా మనకి కనిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అర్థమవుతోంది. నేను ఇంకొక మ్యాప్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను నందు, సో దట్ మనకి క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ నేను ఆ మ్యాప్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏమంటుంది అనేది లెట్ మీ షో ఇట్ ఇన్ అనదర్ మ్యాప్. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రెసెంట్ నిన్నటి వరకు చూసుకుంటే గాలుల తీవ్రత ఒకలా ఉంది, కానీ ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్ మారింది. అండ్ వర్షంతో పాటు థండర్ స్టార్మ్. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తోంది నందు. ఐ కెన్ షో దట్. మీరు చూస్తే కనుక ఇదంతా కూడా విజయవాడ, ఖమ్మం, మంచిర్యాల, కలిమెల, విశాఖపట్నం, కాకినాడ, ఇప్పుడు ఒంగోలు నుంచి చూసుకుంటే మనకి ఉరుములు మెరుపులతో పాటు వర్షాలు పడే సందర్భం. నిన్న కూడా మనం ఎగ్జాక్ట్గా మీరు ఎవరైనా కనుక నిన్న చూనే ఉండి వెదర్ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే కనుక నిన్న కూడా నేను కోట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆర్టీవీ కోట్ చేయడం జరిగింది. అరౌండ్ సాయంత్రం 4 గంటల ప్రాంతం, లేకపోతే 2 తర్వాత, మాక్సిమం 4 గంటల